dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. నేను శిల్ప. మరి ఈ రోజు బర్త్డేస్ అలాగే వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్న వారందరికీ మై డియర్ పిఎంసి తరపు నుంచి విషెస్ తెలియజేస్తున్నా. సో అలాగే మీరు కూడా నాతో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు, లేదా ఫోటో రూపంలో విష్ చేయాలి ఎవరికైనా అని అనుకుంటే 8977007401 8977007402 ఈ రెండు నెంబర్లో ఏదో ఒక నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోటో అండ్ డీటెయిల్స్. సో నేను మాట్లాడేస్తాను, అలాగే ఫోటో రూపంలో విషెస్ కూడా తెలియజేస్తాను. సో ఈరోజు ఎవరైతే అకేషన్స్ అన్ని జరుపుకుంటున్నారో లైక్ బర్త్డేస్ అండ్ వెడ్డింగ్ యానివర్సరీస్ వాళ్ళకి విషెస్ తెలియజేసే కన్నా ముందు ఫస్ట్ లక్కీ కాలర్ అయితే రెడీగా ఉన్నారు, ఒకసారి మాట్లాడతాం. హలో అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చెప్పమ్మా, ఏం కావాలి చెప్పు. వాట్ యు వాంట్? ఏం కావాలి నేనే చెప్పాలా ఏం కావాలో? ఏదో నీ ఇష్టం అని చెప్పండి, నేను పాడకుండా పాడతా. నాకు ఒక కేజీ బంగారం కావాలండి, ఏమైనా అవకాశం ఉంటుందంటారా? నువ్వే బంగారం. మీ అంతరంగంలోనే కోటాను కోట్ల గనులు ఉన్నాయి, బంగారు గనులు ఎన్నో ఉన్నాయి. అది పోతే ఇన్నలుగా పోతే అవన్నీ కుబేరుడు ఉండండి అంతరంగంలో. నేనే బంగారం అంటే నాకు ఆకలి ఇట్లేదండి, బిస్కెట్లు ఏమొద్దు ఇప్పుడు నాకు. ఓన్లీ గోల్డ్ డైమండ్స్ ఏమైనా ఉంటే తీసుకుంటా, బ్యాగులు కూడా తెచ్చుకుంటాను. చెప్పే కదా, నువ్వు ఏది కోరుకో ఇస్తుంది. రామదాస్ పుస్తకం రామదాస్లో జైన్ గా అన్ని వస్తాయి. ఓ అన్ని వస్తాయా? సరే, ఆ బుక్ చదవడం స్టార్ట్ చేస్తా త్వరలోనే, ఎందుకంటే మీరు భలే భలే విషయాలు చెప్పారు మొన్న బుక్ లోంచి. సో మరి ఈ రోజు ఆ బుక్ లోంచి ఏమైనా కొత్త విషయాలు చెప్తారా మాకు, లేకపోతే ఒక మంచి పాట పాడతారా? పాట పాడతాను, చెప్తాను. రామ్కా ఏం చెప్తానంటే, మనం అంతరంగంలో మనం ఏది కోరుకుంటే అది వస్తుంది. ఎక్కడంటే సింగిల్ ఫోకస్ ఉండాలి. మన మనసు బుద్ధి శరీరం ఉంటుంది కదా, దాన్ని ఎప్పుడైతే నువ్వు సింగిల్ ఫోకస్ పెడితే అక్కడ నువ్వు కోరిక వస్తుంది. నీకు అర్హత ఉండాలి. అయితే కోడలు ఎలా ఉండాలి? సపోజ్ యూ వాంట్ కార్. ఆ కార్ అడిగినప్పుడు కార్ సమయంలో డబ్బులు అడగకూడదు. ఐ వాంట్ కార్ ఫర్ పర్పస్ ఆఫ్ ఏది ఉండాలి, నీ పర్సనల్ లైఫ్ కానీ నీ ఎంజాయ్మెంట్ కోసం ఏదైనా డిస్కషన్ గా కోరచ్చు. అయితే అది వస్తుంది, 90% వస్తుంది. అది రానప్పుడు నువ్వు కోరిన వజ్రాలు ఉన్నాయి చూడు, అది రావాలంటే నీకు అర్హత ఒకటి ఉండాలి. అర్హత లేకుండా నువ్వు కోరుకుంటే పర్పస్ ఉండాలి, దానికి కంపల్సరీ వస్తుంది. సేతు విజ్ఞానంలో చెప్పాడు, రామచంద్ర చెప్పాడు, పరిస్థితి చెప్పాడు. నువ్వు ఏదైనా కోరుకుంటే సాధించే శక్తి ఉంది. అందుకు కావాల్సింది నీ కాన్షియస్ అలా ఉండాలా, నీకు ఎనర్జీ ఉండాలా. ఆ రెండు ఎప్పుడు బ్యాలెన్స్ అయ్యానుకో, ఇకంటే నీకు పరిస్థితి ఎన్ని చేశారమ్మా, ఇన్ని ఫిల్ములు కట్టించారు సింగిల్ పైసలు లేకుండా. నేను కూడా లైఫ్ లో నా దగ్గర నా పైసలు లేదు, ఎన్నో ఫిల్ములు వచ్చాయి. భద్రాచలంలో, ఖమ్మంలో, కైలాసంలో ఒక బ్యానర్ లేదు కొత్తగా వచ్చినప్పుడు. బ్యానర్స్ కాబట్టి బ్యానర్ వచ్చింది. ఇప్పుడు చూడు, టిఫిన్ సెక్షన్ లేదు, ఇప్పుడు టిఫిన్ సెక్షన్ వచ్చింది. అట్లా నువ్వు ఏదైతే సృష్టి కోసం, నీ కోసం ఇప్పుడే కాకుండా సృష్టి కోసం ఎక్స్పెక్టేషన్ లేకుండా ఏది కోరుతావో అది నేచర్ రెడీ టు గివ్. అయితే మనకు తెలవాలా నీ అర్హత. నీ బ్యాంకులో నీ ₹1,00,00,000 పెట్టుకొని నేను 10 కోట్లు డ్రా చేస్తానంటే ఇది నాట్ పాసిబుల్. అది కేవలం నీ ఇన్నర్లో ఉండే శక్తి. శక్తి అంటే ఏం లేదు, నువ్వు కోరుకునే అర్హత, నా జ్ఞానం ఉండాలంటే. బ్రహ్మజ్ఞానంలో అన్ని ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఒకటి చెయ్యాలి, నాకు ఇది అవ్వాలి అని ఒక ఫోకస్ లో నేను చేస్తే, ఆ ఫోకస్ దాని మీద పెడితే 100% జరుగుతుంది అంటారు. అంతే, ఫోకస్, ఎవ్రీథింగ్ ఫోకస్. ఇప్పుడు ప్రతిసారి అడిగారు, సార్ మీరు అనుకునేది అయితేనే ఏంటంటే, నేనేం అనుకోనురా అది అంతే నేను పెడతా అంటే, నేను ఎప్పుడు చూడు ఫోకస్ ఉంటుంది. సకారము, పిరమిడ్ జగత్ ఈ ఫోకస్ మీదే ఉంటాడు. కాఫీ తాగినా టీ తాగినా అనేది ఇచ్చి ఉండదు. టైంకి వెళ్ళాలంటే వెళ్తాడు, వస్తాడు. ఆ ఫోకస్ అనేది నువ్వు చేసేటువంటి శ్రద్ధ దాన్ని బట్టి వస్తుంది. ఏదైనా సాధించవచ్చు. ఇది నువ్వు అంగారు ఎక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టచ్చు ఉంటాడు. మన సేతు విజ్ఞానంలో ఏమంటాడంటే, నీకు ఇండియన్ నాలెడ్జ్ ఈక్వల్ టు కరోడ్స్ ఆఫ్ సర్వస్. కోటానుకోట సూర్యుల జ్ఞానాన్ని అంతరంగంలో ఉంది. దాన్ని అవుట్ యూజ్ అనేది తెలియదు. ఏమి నువ్వు జనరల్ పడుతున్నావు ఈక్వల్ టు క్యాండిల్ ఫోకస్. ఆ క్యాండిల్ ఫోకస్ లో ఏముందో జ్ఞానం, దాంతో ఆ వ్యక్తిత్వంతో 1,50,00,000 యుగాల నుంచి నువ్వు జీవిస్తున్నావు. ఈ దగ్గరలో ఎవరా గాడ్ యూ కెన్ క్రియేట్ ఎనీ డైమండ్. అది. సో మీరు నిన్న మాట్లాడినప్పుడు కూడా క్యాండిల్ ఫోకస్ చేస్తాను అన్నారంటే, అసలు అదేంటి క్యాండిల్ ఫోకస్ అంటే? ఫోకస్ చేయలే, జస్ట్ అబ్జర్వ్. ఆ క్యాండిల్ ఫోకస్, ఒక క్యాండిల్ ఉంటుంది కదా, ఒక డాట్ ఉంటుంది, దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఏ ఆలోచన ఉండకూడదు. శ్వాస మీద దాచి పెట్టినప్పుడు ఎలా ఆలోచన ఉండదు, నీకు 1000 టైమ్స్ ఎనర్జీ నీకు క్యాండిల్ ఒకసారి వస్తుంది. నేను పట్టించుకోలేదు ముందు, కానీ దాంతో నా కాలు బాగా అయింది. ఐ గాట్ ఎనర్జీ, సఫిషియెంట్ ఎనర్జీ. ఓకే, అమరత్వానికి కూడా సంకల్పం పెట్టుకున్నా. ఐ కెన్ డూ 100-200 years. ఐ కెన్ పోస్ట్ పోన్ అంటిల్ ఎప్పుడు సత్యయుగం వచ్చేదాకా కావచ్చు అని పెట్టే సామర్థ్యం ఉంటే కంపల్సరీ అవుతుంది.
దానికి కావాల్సిన నాలెడ్జ్ ఆ డిసిప్లిన్ ఉంటే కంపల్సరీ ఓకే. సో ఇంకా ఉన్నాడు, రామ్తా ఉన్నాడు, నరేంద్ర కూడా కూడా అన్నీ ఉన్నాడు, ఇక్కడ అనేటువంటి సంకల్పం ఉండాలి. ఓకే. సో క్యాండిల్ ఫోకస్ చేస్తే ఇంకా బెటర్ అనిపిస్తుంది. 1000 times బెటర్ ప్రాక్టికల్ గా చెప్తున్నా. చాలా మంది పిరమిడ్ మాస్టర్లకు అది నచ్చడం లేదు, బట్ ఈ డూ ఇట్ ప్రాక్టికల్లీ. ఆ జైన్ సబ్జెక్ట్ ఉండాలి, సాధన శ్రద్ధ ఉండాలన్నది. ఒక 1.5 year ఉన్నోళ్ళకే ఇప్పుడు అది ఎక్కుతుంది. 1.5 year 7 hours వర్క్ చేయాలి, వర్క్ కావాలంటే అట్లయితేనే అవుతుంది. మధ్యలో ఇచ్చిపెట్టినా అది కాదు. ఒకవేళ ఏమన్నా గత జన్మలో జ్ఞానం ఉంటే రామదాస్ రెడ్డి పక్క అయితే ఎవరు లాగా ఒకరు వస్తారు. పాట పాడమంటారా? టైం ఉందా? ఉందండి, మనకు మంచి పాట ఓకే. ఈ అద్భుతమైన పాటమ్మా దేవుడి మీద కోపంతో పాడుతుంది శారద. అది రాధభక్తిలో ఆ భర్త దూరమే తెలియదు, దాని మీద భర్త కోసం పాడుతుంది. నీ గుడిలో గంటలు మోగినవి, నా గుండెల మంటలు రేగినవి, మనిషిని చేసి మనసెందుకిచ్చావు, మనిషిని చేసి మనసులు పెదవేసి, ఆ కోవెల తలుపులు మూసావు, నువ్వుగా కులుకుతూ ఉన్నావు. నీ గుడిలో గంటలు మోగినవి, నా గుండెల మంటలు రేగినవి. నీ గుడిలో గంటలు మోగాలంటే నే నమ్మిన దైవం నీవే అయితే, నీ గుడిలో తలుపులు నేనే అయితే, ఆ కోవెల తలుపులు తెరవాలి, ఆ స్వామి చెంతకు వెళ్ళాలి. ఇది ఏంటంటే భర్త అనేది దూరం అవుతాడు, కలవడు. అందుకని భగవంతుని కుటుంబం పెట్టి ఈ గుడి మూసేస్తా, కోవెల మూసేస్తా, నన్ను కనుక నా భర్త అనేది ఆ కోపం ఉక్రోషం మీద వాడేది చాలా బాగుంటుంది. దర్శనాలంటే విషయంలో అద్భుతమైన సంగతి. ఇన్నెల్లో బ్రహ్మాండంగా అది ఆ తపన భగవంతుని కోసం తపన అట్లా ఉంటే తప్పకుండా భగవంతుని వస్తాడు. మోక్షం లాగా ఆపదప్పుడు కోరుకో, ఎప్పుడైనా వస్తాడు. ద్రౌపది రాలే, కృష్ణుడు ఏమిటి ఫస్ట్ యూ అండర్స్టాండ్ వాట్ యూ గాడ్. అప్పుడు నీకు ఏదైనా సంపద ఏడాది చూసుకుంది. నీకే తెలియదు ఏం సంపద కావాలో, నీకు ఎలిజిబిలిటీ అనేది ఏముంది, నువ్వు ఏం కోరుకున్నావు. భర్త వచ్చేటప్పుడు అది కోరుకుంటే వెంటనే అది కోరుకోకుండా దాన్ని మార్చుకొని ఏం చేసి దానికి కావాల్సింది నాలెడ్జ్. ప్రతిసారి చెప్పి నాలెడ్జ్ తోడై రామదానాయుడు సేనాయుడు కంపల్సరీ. ఓకే ఓకే. సో ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడారు అండ్ మంచి మాటలు చెప్పారు. ఈరోజు మాకు కొంచెం జ్ఞానాన్ని కూడా ప్రసాదించారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సో ఓకే, మరి నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు. ఒకసారి ఎవరో చూసేద్దాం. హలో అండి. నమస్తే మేడం. నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? తులసి లక్ష్మి. తులసి గారు, ఏంటి విశేషాలు? ఏం చేస్తున్నారు? ధ్యానం అయిపోయిందా? అవసరం అయిపోయింది కదా. అయిపోయిందా? ధ్యానం అయిపోయిందా? మళ్ళీ వెళ్తున్నాను. ఓకే. సో క్లాసెస్ ఏమైనా తీసుకుంటుంటారా మీరు? వెళ్తుంటాం మేడం. ఓకే, అంటే మీరు చెప్తారా? చెప్తారా క్లాసెస్ చెప్తారా? 41 days ప్రోగ్రామ్ అవి పెడుతుంటాము, ధ్యానం క్లాసులు పెడుతుంటాం, స్కూల్ వెళ్తుంటాం చెప్పడానికి. ఓకే. సో మీరు ఒక్కళ్ళే చేస్తారా? మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతారంటే చుట్టాలు కానీ? వస్తుంటారండి, మేము అలాగే వస్తుంటారు కదా క్లాస్కి. ఆ క్లాస్కి వచ్చిన వాళ్ళని పంపిస్తుంటాం అన్నమాట, మేము కూడా వెళ్తుంటాం. ఓకే. సో అంటే డైలీ మీరు ఒక్కళ్ళే చేస్తారండి ధ్యానం? డైలీ ఇంట్లో చేసుకుంటాము, వారానికి ఒకసారి. తర్వాత పౌర్ణమి ధ్యానం అది 3 రోజులు, ఇగో నిన్న మొన్న ఈ 3 రోజులు కూడా చేసాము. 6 గంటల నుంచి 1 గంట వరకు 7 గంటల ధ్యానం అన్నమాట. పౌర్ణమి ధ్యానం, పౌర్ణమి ధ్యానం చేసాము. సో మీరు ఏ విధంగా చేస్తారు ధ్యానం? శ్వాస మీద ధ్యాస పెడతారా, లేకపోతే ఇట్లా క్యాండిల్ తో ఫోకస్ చేయడం అట్లాంటివి ఏమైనా ఉంటాయా? లేదు, శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు మూసుకొని కాళ్ళు 2 క్రాస్ చేసుకొని వేళ్ళలో వేలు పెట్టుకొని అలాగా చేస్తూ 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 అలాగా వైబ్రేషన్ లోకి వెళ్ళిపోతాము. ఇంకేమి తెలియదు అనమాట. మనకి మనం మర్చిపోయి మేము ఎక్కడ ఉన్నామో తెలియదు, మేము ఎక్కడ ఉంటున్నది తెలియదు, ఏం చేస్తుంది తెలియదు, ఇల్లు ఏంటో పిల్లలేటో ఈ లోకం ఏంటో ఏమి ఏమి తెలియదు అనమాట.
నాతో నేను ప్రయాణం చేసుకుంటాను అనమాట. ఓకే ఓకే. సో మరి ఏదైనా చిన్న పాట పాడతారా మా కోసం? పాడమంటారా? పాడతాను. ఇందాక పాడాను మేడం. ఇంకొక మంచి పాట పాడండి. అంటే ఏదైనా సినిమా పాట పాడతారా? సినిమా పాటలు ఇది వరకు అయితే పాడేదండి సినిమా పాటలు. ఇప్పుడు ధ్యానంలో వచ్చిన కానీ చదిలేదు. అప్పుడప్పుడు మా కోసం ట్రై చేయొచ్చు, ఏం కాదు. ఒక 2 లైన్లైనా పాడుతురు కానీ అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు. సినిమా పాట పాడమంటారా? సినిమా పాట ఏ పాట? పాడమంటే పాడేది పాట కాదు. పాడొచ్చింది శృతి, ఇది శృతి లైన్లో అదే పాట దొరికింది. ఇంకోటి గుర్తురావడం లేదు. సరే అయితే మీకు గుర్తొచ్చింది ఒక 2 లైన్లు పాడండి. చిన్న సరిపోతుంది, మనకి ఎక్కువ అవసరం లేదు. ఒక 2 లైన్లు 3 లైన్లు. ఓం నమో నారాయణ కృష్ణ, ఓం నమో నారాయణ కృష్ణ, నందనందన కృష్ణ, రక్షక నీవే కృష్ణ, మోక్షదాయక నేనే మోహ హరిశో కృష్ణ. ఓం నమో నారాయణ కృష్ణ, యదవంశి తిలక నేనే కృష్ణ, యమునా భయవ బిడిసో, నంబీజ మంత్ర నేనే, సచితానంద నేనే కృష్ణ. ఓం నమో నారాయణ కృష్ణ, ఓం నమో నారాయణ కృష్ణ. ఓకేనా? బాగుంది, సూపర్. సో మా నెక్స్ట్ కాల్ మాత్రం 100% ఒక మంచి సినిమా పాట, మంచి పాత కాలంలో ఒక మనసుకి ఇట్లా హత్తుకుని ఒక మంచి పాట పాడాలి. మీరు ఆలోచించుకో నెక్స్ట్ కాల్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. సో మరి ఇంకా విషయాలు తెలియజేసే ముందు, అలాగే ఇంకా కాల్స్ కూడా మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మై డియర్ పిఎంసిలో స్టే ట్యూన్డ్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. వెల్కమ్ బ్యాక్ టు మై డియర్ పిఎంసి. మరి ఇంకొక లక్కీ కాలర్ కూడా ఉన్నారు లైన్ లో, మాట్లాడతాం. హలో అండి, గుడ్ మార్నింగ్. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ఎవరండి మాట్లాడుతున్నారు? నా పేరు జయశ్రీ. జయశ్రీ గారు, మాది అడిగుట్ల, పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లా నుంచి. పల్నాడు బిడ్డలకి పౌరుషం ఎక్కువ ఉంటదంట, కరెక్టేనా? అవును మేడం. అమ్మా, పౌరుషం ఉందా మీకైతే? ఉంది. ఇప్పుడు ఏం కోప్పడరు కదా నేను పాట పాడండి అని అడిగితే? ఏం లేదు మేడం, నా మీద అయితే కోప్పడరు కదా. ఎప్పుడు చూపిస్తారు పౌరుషం? ఎప్పుడు చూపిస్తారు మరి మీరు? చూపిస్తా మేడం. ఫ్రెండ్స్ మీద చూపిస్తారా? సీరియస్ మ్యాటర్ జరిగినప్పుడు. అప్పుడు మీ పక్కన ఉండకూడదేమో. సూపర్. మరి ఈ రోజు ఎవరికైనా విషెస్ చెప్పాలనుకుంటున్నారా? ఈ రోజు మా అక్కడి బర్త్డే, సుజన, లక్ష్మీ సుజన. చెప్పండి. లక్ష్మీ సుజన గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎస్. సో లక్ష్మీ సుజన గారికి జయశ్రీ గారి తరపున, అలాగే మై డియర్ పిఎంసి తరపున విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మరి వాయిస్ బాగుంది, ఒక మంచి పాట పాడొచ్చు కదా మా కోసం? మేడం ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు మేడం. ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ లేదు మేడం. ఎక్కడుంది ఇంట్రెస్ట్? ఒక కేజీ తెద్దాం. ఈసారి పాడతాను మేడం. ఈసారి పాడతారా? ఈసారి ఖచ్చితంగా కాల్ చేసి పాట కోసమే కాల్ చేస్తా. పక్కా? వచ్చే సంవత్సరమా? వచ్చే సంవత్సరం కాదు, ఓకే 2 days లోనే మళ్ళీ చేస్తా. సరే దెన్ మండే, ట్యూస్డే కాల్ రావాలి మాకు జయశ్రీ గారి నుంచి. సరే మేడం. రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.
సో మరొకసారి ఈ రోజు బర్త్డేస్ ఎవరు జరుపుకుంటున్నారో ఒకసారి చూద్దాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నాగలక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు నాన్న శ్రీనివాసరావు, అమ్మ భారతి, తమ్ముడు వెంకటేశ్వరరావు మరియు బంధుమిత్రులు మరియు పిఎంసి. నాగలక్ష్మి గారు హ్యాపీ బర్త్డే అండి. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది మై డియర్ పిఎంసి. మరి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న లక్ష్మీ సుజన గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు అమ్మ రాజ్యలక్ష్మి, నాన్న హనుమంతరావు, చెల్లెలు మౌనిక, జయశ్రీ, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మరియు పిఎంసి. సో లక్ష్మీ సుజన గారు మీ కుటుంబ సభ్యుల నుంచి అలాగే మై డియర్ పిఎంసి నుంచి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న హనుమంతరావు గారు, కృష్ణవేణి గారి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు కొడుకు సాయి, అజయ్ కూతురు లక్ష్మి, సాయి, అంజన, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మరియు పిఎంసి. మరి ఈ రోజు వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న హనుమంతరావు గారు, కృష్ణవేణి గారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలి. లైఫ్ లాంగ్ ఇలాగే మంచిగా ఉంటూ మంచి సక్సెస్ని అందిపుచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మై డియర్ పిఎంసి. సో మరి ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న సెలబ్రిటీ విజయ్ రాఘవేంద్ర. కన్నడ చిత్రాల్లో ప్రధానంగా కనిపించే నటుడు. చిన్నారి ముత్తాగా ప్రసిద్ధి చెందిన విజయ్ నిర్మాత ఎస్ఏ చిన్నగౌడ కుమారుడు మరియు నటుడు డాక్టర్ రాజ్ కుమార్ మేనల్లుడు. సో మరి ఈరోజు విజయ్ బర్త్డే జరుపుకుంటున్నారు. విజయ్ గారు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. అండ్ మంచి సినిమాలు తీస్తూ లైఫ్లో మంచి సక్సెస్ని అందుకోవాలని మై డియర్ పిఎంసి నుంచి కోరుకుంటున్నాం. సో మరి ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న ఇంకొక సెలబ్రిటీ గోపి శాంత. ఆమె స్క్రీన్ నేమ్ వచ్చి మనోరమ, ఆచి అని కూడా పిలుస్తారు. ఆమె నటి, హాస్య నటుడు మరియు నేపథ్య గాయని. ఆమె 1000 కంటే ఎక్కువ సినిమాలు మరియు 5000 రంగస్థల ప్రదర్శనలు మరియు అనేక టెలివిజన్ ధారావాహికల్లో ప్రధానంగా తమిళ భాష, తెలుగు, కన్నడ, మలయాళం మరియు 2015 వరకు కూడా సింహాళం అనే దాంట్లో యాక్ట్ చేశారు. సో ఈవిడ తెలుగు, కన్నడ, మలయాళంలో కూడా యాక్ట్ చేశారు. సో మరి గోపి శాంత గారు హ్యాపీ బర్త్డే అండి. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మై డియర్ పిఎంసి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మై డియర్ పిఎంసి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఎ లాట్. మళ్ళీ రేపు ఇదే షోలో ఇదే టైంలో మీ శిల్ప మీ ముందుకు వచ్చేస్తుంది. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. టాటా. My dear PMC, my dear PMC, my dear PMC. పిఎంసిలో మై డియర్ పిఎంసి అనే కార్యక్రమం ద్వారా మీ కుటుంబ సభ్యులు మరియు బంధువుల పుట్టినరోజు, షష్ఠి పూర్తి, పెళ్లి రోజు, పిరమిడ్ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకునేవారు ఈ నెంబర్లను సంప్రదించండి. 8977007401, 8977007402.